డిసెంబర్ నెల మాస ఫలాలు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఏదైతే డిసెంబర్ నెల ఉందో ఆ డిసెంబర్ నెలలో మరి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి విషయాలన్నింటి గురించి తెలుసుకుందాం. అయితే కర్కాటక రాశి వారికి డిసెంబర్ సగభాగం వరకు, అంటే ఇంచుమించుగా డిసెంబర్ 15వ తారీఖు వరకు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. తరచూ నియంత్రణ లేని అంశాలు ఎక్కువ ప్రస్తావనలోకి వస్తూ ఉంటాయి. అంటే ఇటు ఉద్యోగాల్లో చూసినా కూడా ఆ ఉద్యోగాల్లో క్షణానికి ఒక నిర్ణయాలు అక్కడ వాళ్ళు పై వాళ్ళు తీసుకుంటూ ఉండటం, ఆ నిర్ణయాలు మన మీద రుద్ది ఎంతో కొంతమంది ఒత్తిడికి గురి చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. సరే, ఇటు ఇంటి కుటుంబ పరిసరాలు, కుటుంబ వ్యక్తులు ఇలా ఏది చూసుకున్నప్పటికీ కూడా అక్కడ కూడా క్షణానికి ఒక నిర్ణయం తీసుకునే వ్యక్తులు పెరగటం అనేది ఉంటుంది. సరే, కాసేపు అమ్మ ఇలా చెప్పడం అనేది ఉంటుంది, కాసేపు నాన్న అలా చెప్పడం అనేది ఉంటుంది, కాసేపు భర్త ఉంటే భర్త ఇలా చెప్పడం అనేది, అత్త ఉంటే ఇలా చెప్పడం అనేది. అంటే ఈ బంధుమిత్రుల యొక్క మధ్య ఏదైతే ఒక సంబంధ బాంధవ్యం అనేది అయితే ఉంటుందో ఆ సంబంధ బాంధవ్యాలు తరచు ఏవో రకమైన భావోద్వేగానికి గురి చేసేలాగా మసలటం అనేది మీకు కొంతవరకు బాధ కలిగిస్తూ ఉంటుంది. అయితే మీకు చివరిలోకి వచ్చేప్పుడు ఎప్పుడైనా సరే అదృష్టము లేదా దేవుడు మీ పక్షాన ఉన్నాడు అనేది మీకు అర్థమవుతుంది. కానీ అది అనుభవంలోకి వచ్చేంత వరకు కూడా ఒక రకమైన భయము, ఒక రకమైన ఆందోళన, ఒక రకమైన ఒత్తిడితో మీరు నలిగిపోతూ ఉంటారు. కానీ అంతిమంగా మాత్రం ఏ విషయంలో అయినా సరే చివరికి మీదనుకున్న రీతిలో విజయాన్ని పొందటం అనేది అయితే జరుగుతుంది. ముఖ్యంగా డిసెంబరు 15వ తారీఖు దాటిన తర్వాత ఇప్పటిదాకా మీరు ఏవైతే సమస్యలుగా భావిస్తున్నారో, చిన్న సమస్యలను సైతం మీరు అద్దంలో పెట్టుకుని పెనుభూతంలా భావిస్తున్నారో, అలాంటి వాటన్నిటికీ కూడా ఒక పరిష్కారం లభించడం అనేది అయితే కనుక ఈ మాసంలో కర్కాటక రాశి వారికి ముఖ్యంగా డిసెంబర్ 2వ వారం నుంచి మంచి జరుగుతుంది. ఎప్పటి నుంచో ఏదైనా సరే తీరని కోరికున్నప్పటికీ, లేదు పలానా సుందర క్షేత్రాన్ని నేను దర్శించాలి అనే ఒక ఆకాంక్ష ఉంది. అలాంటి ఏవైతే మీ ఆకాంక్షలు ఉంటాయో ఆ ఆకాంక్షలన్నీ కూడా నెరవేరబడడానికి కొంత అనుకూలమైన గోచారం డిసెంబర్ 2వ వారంలో రాబోతోంది. ఎవరైతే ఏదైనా సరే దూర ప్రయాణాలు చేయాలనుకుంటే కనుక సాధ్యమవటం అనేది అయితే ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈ మాసంలో ఏదైనా సరే ఉన్న చికాకు ఏదైనా ఉంటే కనుక కొంత ఇంటి పరిసరాల్లో మనం మొదట చెప్పుకున్నట్టు కొంత సమన్వయం లోపించడం అనేది, కొంత బాధ పెట్టడం అనేది అయితే ఉంటుంది. కానీ మొత్తానికైతే కనుక విజయం పొందడం అనేది అయితే ఉంటుంది. కాకపోతే మరొక బాధ ఏంటి అంటే కనుక ఎవరైతే కర్కాటక రాశిలో జన్మించి పెళ్ళిళ్ళ కోసం వేచి ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ సంబంధాలన్నీ కూడా దగ్గర వచ్చి ఏదో రకంగా వెందిరిగి వెళ్ళటం లేదా ఎంతో కొంత వాయిదా పట్టడం, ఈ మాసంలో ఏదైనా సరే కొంతవరకు మనకి వ్యతిరేక ఫలం ఉంది అంటే కనుక ఈ పెళ్ళిళ్ళ విషయంలో కొంతవరకు ఇబ్బంది పడటం అనేది అయితే ఉంటుంది. అలాగే పెళ్ళి అనేది కరెక్ట్గా పెళ్ళి అవ్వటం అనేది ఆల్రెడీ ఇప్పటికీ పెళ్ళైన దంపతుల మధ్య కూడా కొద్దిగా చిరు అలతలు, మరి చిరు కోపాలు, అలకలు అనేవి ఉన్నప్పటికీ కూడా చివరిలో అయితే మళ్ళీ ఒక ఏకాభిప్రాయానికి అయితే రాగలుగుతారు. కానీ మధ్యలో భార్యాభర్తలకు కూడా ఇలాంటి చికాకులు తప్పవు. ఇంకా వెన్నుకు సంబంధించినవి కానీ, నడుముకు సంబంధించినవి కానీ మరి శని ప్రభావం వల్ల చిన్న ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది అయితే జరుగుతుంది. కొత్తగా ఉద్యోగాలకి రావాలి అనుకుని, అంటే వాటికి సంబంధించిన ప్రయత్నాల్లో ఎవరైనా ఉంటే అందులో మనం విజయం పొందగలమా లేదా అనేది కనుక చూసుకున్నట్టయితే వీరికి కూడా డిసెంబర్ 2వ వారాల్లోనే సమాధానం దొరకటం అనేది అయితే ఉంటుంది. మరి ఈ మాసమంతా కూడా ఎవరిని పూజిస్తే మంచి జరుగుతుంది అనేది కనుక చూసుకున్నట్టయితే ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల వీరికి ఈ మాసంలో ఉండే గోచారంలో ఏదైనా సరే వ్యతిరేక ఫలాలు ఉంటే ఆ వ్యతిరేక ఫలాల నుంచి రక్షణ దొరుకుతుంది. ఎంతో కొంత వారి యొక్క జాతకం మెరుగుపడటం అనేది అయితే జరుగుతుంది. సరే, ఒకవేళ మనం దేవుడిని నమ్మకపోతే ఈ మాసంలో ఏ రకమైన రత్నం ఉపయోగపడుతుంది? వీరికి ఈ మాసంలో పగడం పెట్టుకోవటం వల్ల ఎక్కువ శుభాలు కలగటం అనేది అయితే ఉంటుంది. ముఖ్యంగా కర్కాటక రాశి, కర్కాటక లగ్నం ఏదైనప్పటికీ కూడా వీరికి కేవలం ఈ మాసమనే కాకుండా ఎంతో కొంత ఎప్పుడూ కూడా ఉపకరించే రత్నం ఏంటయ్యా అంటే కనుక అది పగడం. కనుక పగడం కూడా నిర్భయంతరంగా పెట్టుకోవచ్చు. ఇది కుడి చేతి చూపుడు వేలికి కానీ, ఉంగరం వేలికి కానీ పెట్టుకుంటే శుభం.